నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ శాసన మండలిలో హడావుడి చేస్తున్న వైసీపీ శ్రేణులు, వైసీపీ ఎమ్మెల్సీలు, ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సి నిర్వహించిందండి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ జగన్ రెడ్డికి అయితే 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా ఇవ్వలేదండి. మెగా క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఏం చేతగాక టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వాళ్ళ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ 16,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి, ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశాలు కల్పించి ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సి కార్యక్రమాన్ని దాన్ని లేని నిందల్ని మోపుతూ నారా లోకేష్ గారిని అనేక నిందల పాలు చేస్తూ అతనికి ఎంతో కీర్తి ప్రతిష్టలు వస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేని జగన్ రెడ్డి వాళ్ళ శ్రేణులతో ఈ విధంగా అభూత కల్పనలు సృష్టించి ఇట్లా దుష్ప్రచారం చేసి ఎంతో విలువైన సభా సమయాన్ని కూడా వృధా చేస్తున్నాడండి. అతను దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ఏమైనా సాక్ష్యాలు ఉంటే అసెంబ్లీలో పెట్టమని చెప్పి మన స్పీకర్ గారు కూడా గౌరవ స్పీకర్ గారు కూడా పిలుపునిచ్చారు. నీకు ఎవరికి ఏమైనా అవకాశాలు ఇస్తాం రమ్మని చెప్పి ఆహ్వానించారు. అవన్నీ కాదని చెప్పి ఏదో మంద బలం ఉంది కాబట్టి మేము శాసన మండలిలో మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మేము తెలియజేస్తున్నాము. మీరు ఏదన్నా ఉంటే సాక్ష్యాధారాలన్నీ నిర్వహించి చూపించి మీరు పోరాడితే పర్లేదు, కానీ ఇట్లా లేని నిందలు ఆపాదిస్తూ ఇట్లా సభా సమయాన్ని వృధా చేస్తా. మీరు ఈ విధంగా మీకు ఏమన్నా సాక్ష్యాధారాలు అవన్నీ ఉంటే కనుక శాసనసభలో పెట్టండి. శాసనసభలో స్పీకర్ గారు మీకు కావాల్సిన టైం ఇస్తామన్నారు, దాని గురించి ప్రశ్నించాలి. కానీ మండలిలో ఇట్లా రభస చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అదేవిధంగా మన గౌరవ హైకోర్టు వారే తెలియజేశారు, ఈ అంత జగన్ హయాంలో జరిగిన ఏపీఎస్సి మూల్యాంకనంలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పి గౌరవ హైకోర్టు గారు తెలియజేశారు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి తన సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. మీరు చేసే ఏం కనపడవు, కానీ లోపల ఎదురు వ్యక్తులు చేయని అవి కూడా మీకు కనపడతాయి. అంటే మీరు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, ప్రజలు ఆల్రెడీ మీ గురించి చర్చించుకోవడం జరుగుతుందని మేము తెలియజేస్తున్నామండి. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మండలిలోనే ఆ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి ఆంబోతులకు అడ్డంగా ఒళ్ళు పెంచడం కాదు, బుర్ర పెంచాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకంటారు? పదవి వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎందుకని నోటికి అదుపు లేని మాటలు ఎందుకు వస్తున్నాయి అనుకోవాలంటారు? బాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరినీ చూసి చూడనట్టు వదిలేస్తున్నారండి కొంతమందిని. అదే మన తెలంగాణలో కానీ, ఇప్పుడు మన తమిళనాడులో కానీ ఎవరైనా హద్దు మీరు ప్రవర్తించిన మరుక్షణమే వాళ్ళని లోపలేసి తగిన విధంగా శిక్షిస్తున్నారండి. ఇప్పుడు అసలు బొత్స సత్యనారాయణకి నైతికంగా ఏం హక్కు ఉందని మేము ప్రశ్నిస్తున్నాము. అతను తన నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయాడండి. అయినా కానీ ఇప్పుడు సిగ్గు శరం లేకుండా జగన్ అతను ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ ప్రతిపక్షం మామూలుగా ఉండి మామూలుగా అధికార పక్షాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టమని చెప్పి పంపించినట్టున్నాడు జగన్ రెడ్డి. అసలు జగన్ బొత్స సత్యనారాయణ నువ్వు చేసిన స్కాములన్నీ బయట పెడితే నువ్వు అసలు మా ఇంట్లో నుంచి బయటకు కూడా రావని మేము తెలియజేస్తున్నాము. నువ్వు ఏదైనా ఉంటే పాయింట్ల వారీగా మాట్లాడు, అంతేగాని అచ్చెన్నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం తెలుగుదేశం శ్రేణులు చూస్తూ ఊరుకోవని మేము నీకు హెచ్చరిస్తున్నామండి. అంటే బయట వచ్చేతలకి ఇంత హడావుడి చేస్తున్నాయి వైసీపీ నాయకులు, మరి వైసీపీ ఎమ్మెల్యేలు బయట నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంటూ హడావుడి చేస్తున్న వీళ్ళు అసెంబ్లీ వేదికగా మాత్రం ఎందుకని స్పందించలేకపోతున్నారు? అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద రోజుకు ఒక ట్వీట్ వేస్తా, రోజుకు ఒక పోస్ట్ వేస్తా ఉన్న వ్యక్తి అసెంబ్లీ వేదికగా వెళ్ళి అదే ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు కదా, ఎందుకని ఆ పని చేయలేకపోతున్నారు అనుకోవాలంటారు? అందరూ పులివెందులు పులి అంటూ ఉంటారండి జగన్ రెడ్డి. అది పులివెందులు పులి కాదండి, పులివెందులు పిల్లి. ఇప్పుడు ఏదైనా ఉంటే అంతకన్నా మంచిన వేదిక ఏమి ఉండదండి. ప్రజలకు తెలియజేయాలి, తెలుగుదేశం ఏమన్నా అవతాలకు పాల్పడిందని మీరు భావిస్తే అసెంబ్లీలోకి వచ్చి మీ గళం ఇప్పించండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు తన గళాన్ని ఎంత బలంగా వినిపించి అలా చేశారు కాబట్టి నువ్వు కూడా అతను తనయుడుగా నువ్వు అలానే చేయాలి. కానీ ఏదో నీకు సంఖ్యాబలం లేదని భయపడి నీ స్కాములన్నీ బయట పెట్టి నువ్వు చేసిన అవినీతి అంత అవకతవకలన్నీ బయట పెడతారని చెప్పి నువ్వు భయపడి రావట్లేదని మేము జగన్ రెడ్డి భావిస్తున్నాం. అట్లా భయపడి అసెంబ్లీకి రావట్లేదని మేము భావిస్తున్నామండి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ పదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మాట్లాడుతున్న వ్యక్తి, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వ్యక్తి,
అసెంబ్లీలో మాత్రం వాళ్ళు అసలు సభ్యులను పంపించకుండా శాసన మండలికే తన సభ్యులను పంపించి అక్కడ కూడా హడావుడి చేయటం ఎందుకంటారు? ఏదైతే ఎల్నిలో ప్రభావంతో రాష్ట్రంలో ఉన్న జల వనరులు అడుగంటుతున్నాయి, దాని మీద చర్చిద్దామంటే కాదు, డిఎస్సి మీదే చర్చ జరగాలి, డిఎస్సి మీద ఏదైతే సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి ఎందుకని టాపిక్ డైవర్ట్ చేసే పరిస్థితిలోకి ఎందుకు వచ్చారు అనుకోవాలంటారు? దీనికి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా అన్ని అగచాట్ల పట్ల అది అనవసరం అండి. జగన్ రెడ్డికి అతను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనే సిద్ధాంతంతో జగన్ వెళ్తా ఉంటాడండి. అతను అంత మూర్ఖత్వమైన ప్రతిపక్ష నాయకుడిని మేము ఎక్కడా చూడలేదు. ఇప్పుడైనా ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత అయినా అతను మార్పు వచ్చిందంటే కొద్దిగా మూర్ఖంగా తయారయ్యాడండి జగన్ రెడ్డి. ఇప్పుడు ప్రజలు ఎల్నిలో ప్రభావం వల్ల మామూలు వరి వేయడానికి లేకుండా, వాటర్ మామూలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఏ విధంగా సొల్యూషన్ ఎలాగా అని గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అవన్నీ చేయాలి. కానీ అవన్నీ మరిచి లంకా ప్యాలెస్ లో ఉండి వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చి తన ఒక కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి గోలగోలు చేయడం తప్ప అతను చేసేది ఏం లేదని మేము భావిస్తున్నామండి. అంటే ఎందుకంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అటు శాసనసభ జరగకుండానే శాసన మండలి జరగకుండా అడ్డుకోవటం కానీ, ఇక్కడ శాసనసభలో జరుగుతున్న చర్చలో పాల్గొనకపోవటం కానీ, ఇందాక మీరు అన్నారు పులివెందుల పులిబిడ్డ కాదు అని, కానీ వాళ్ళ నాయకులు అదే అంటున్నారు కదా, అవకాశం ఇస్తే ఏదైతే కనుక అతనికి ప్రతిపక్ష నేత అవకాశం ఇస్తే కనుక చీల్చి చెండాడతాడని చెప్పి భయపడి కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అంటున్నారు. వీళ్ళు మాటలు భలే హాస్యాస్పదంగా ఉంటాయండి. ఇప్పుడు కళా వెంకట్రావు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాళ్ళ వాణి ఇంత బలంగా అనిపించి వాళ్ళు చెప్పాల్సింది ప్రజలు వాళ్ళకి చేరే విధంగా వాళ్ళ కలం ఎంత బలంగా అనిపిస్తూ ఉంటారండి కమ్యూనిస్టు శాసనసభ్యులు. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. కానీ నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీ, ఇవన్నీ గొంతెమ్మ కోరికలండి. ఏదైనా రాజ్యాంగం ప్రకారం సంఖ్యాబలం ప్రకారమే జరుగుతుందండి. గొంతెమ్మల కోరికలన్నీ మానేసి నీ సభ్యులను తీసుకొని వచ్చి మామూలుగా నీకు తగిన అవకాశాలు ఇస్తారు. స్పీకర్ గారు కూడా చెప్పినప్పుడు భయపడాల్సిన పనే ఉందని మేము జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నామండి.